నమస్తే. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఇవాళ ధర్మ యాప్ అంటే ఏంటి? ఎందుకోసం అనేది తెలుసుకుందాం క్లుప్తంగా. ధర్మ యాప్ డాట్ ఇన్. ఇక్కడ నార్మల్‌గా మనము రామాయణము, మహాభారతము, వేదాల గురించి ఇంటర్నెట్‌లో తెలుసుకుంటూనే ఉంటాము. అయితే అక్కడ ఉన్న పెద్ద పెద్ద కథలు చదవడానికి కానీ, వేరే మన పిల్లలకు చెప్పడానికి కానీ అనుకూలంగా ఉండదు. ఎందుకంటే అంత పెద్ద స్టోరీని మనము పిల్లలకు ఇంట్రెస్ట్‌గా చెప్పలేకపోతాం. అయితే ఇక్కడ ఆ కథలన్నీ కూడా చిన్న చిన్న కథల రూపంలో మనకు వివరించబడ్డాయి. చూడండి. ఫస్ట్ ఈ కథలోంచికి వెళ్తాము. ఆది పర్వానికి సంబంధించిన మహాభారతాన్ని 250 భాగాలుగా ఇక్కడ మనకు వివరించారు. దాంట్లో 25వ భాగం. ముందుగా కథ తెలుగులో ఉంది. జస్ట్ చూడండి. ఒక 5 నిమిషాల లోపల చదివి పిల్లలు అర్థం చేసుకోగలరు. సేమ్ అదే కథ మళ్ళీ తెలుగులో ఉంది. తెలుగులో ఫస్ట్ ఉంది. తర్వాత ఇంగ్లీష్‌లో ఉంది. అండ్ ఎవ్రీ కథ తర్వాత దానికి సంబంధించిన నీతి ఉంటుంది. ఇలా ప్రతి కథకు ఒక నీతి, దాన్ని తెలుగులో అండ్ అదే ప్లేస్‌లో ఇంగ్లీష్‌లో, అంటే తెలుగు, ఇంగ్లీష్ 2 కూడా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది యూజర్ లాగిన్ తర్వాత అతనికి వచ్చే డాష్‌బోర్డ్. ఇక్కడ కథలోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కనిపిస్తుంటాయి. ఇంకా దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్‌పై కనిపించే వాట్సాప్ నంబర్‌కి వాట్సాప్ చేయండి. వివరాలు పంపిస్తాను. థ్యాంక్ యూ.